మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. శేఖర్ కమ్ల దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ అండ్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించినటువంటి మూవీ కుబేరా. మరి ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. సో మూవీ ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఎంతవరకు దీన్ని స్వాగతించారు, అండ్ శేఖర్ కమ్ల యొక్క మార్క్ ఈ సినిమాలో కనిపించిందా లేదా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, కుబేరా మూవీ మొత్తానికైతే వచ్చింది. సో ఎలా అనిపించింది, అంటే శేఖర్ కమ్ల గారి యొక్క మార్క్ ఉందా లేదా, ఏంటి అసలు? కుబేరా జస్ట్ ఓకే. ఓకే, దానికి కారణం కూడా ఏమిటంటే అది 3 గంటల 15 నిమిషాలు ఉంది. 3 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చోబెట్టడం అది ఇట్స్ నాట్ సో ఈజీ. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పైన తీసేసి ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉండేదేమో. శేఖర్ కమ్ముల గారి మార్కు ఉందా లేదా అంటే మనం ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఎందుకంటే కొన్ని సీన్లో ఈయనైతేనే ఇంత బాగా తీయగలుగుతారు, ఈయనైతేనే ఇలా ఉంటుంది అని అనిపిస్తాయి. కొన్ని సీన్లు ఎందుకు తీశారు ఈయన, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. శేఖర్ కమ్ముల గారి బలం ఏమిటి, బేసిక్గా ఆయన బలం ఏమిటంటే స్క్రిప్ట్, కథలో ఉన్న ఎమోషన్స్, సెన్సిటివ్నెస్, లేదా లవ్, ఇలా కదా ఆయన సినిమాలన్నీ. మనం లీడర్ అనేది కొంచెం పొలిటికల్ మోటివేషన్తో ఉన్నా కూడా మిగతా ఆయన సినిమాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆనంద్ దగ్గర నుంచి కూడా 25 ఏళ్ల జర్నీలో ఆయన తీసిన సినిమాలన్నీ సెన్సిటివ్గా ఉంటాయి. మనకు ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్కి ఒక మొత్తం ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని రిజిస్టర్ చేసే ఒక విధానం ఉంటుంది ఆయన దగ్గర. దీంట్లో ఏమిటంటే ఈయన ఒక థ్రిల్లర్ ఫార్మేట్ తీసుకున్నాడు. అంటే మనీకి సంబంధించి, మనీ పాలిటిక్స్కు సంబంధించిన ఒక థ్రిల్లర్ ఫార్మేట్. కథ ఏమిటంటే, నేనేం కథని స్పాయిలర్ చేయను, కానీ కథ ఏమంటే ఒక పెద్ద బిజినెస్ టైకూన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక పెట్రోల్ ఆయిల్ పడి దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక ప్రైవేటైజేషన్ చేసుకోవడం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. 1,00,000 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతాడు. కానీ 1,00,000 కోట్లలో ఒక 50 కోట్లు బ్లాక్, 50 కోట్లు వైట్ అని వాళ్ళు ఏదో షరతు పెడితే, ఈ అంత కరెక్ట్గా ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరగడానికి ఎవరు సూటబుల్ పర్సన్ అంటే నాగార్జున గారిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన మాజీ సిబిఐ ఆఫీసరు, చాలా వాల్యూ బేస్డ్ మనిషి. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆయన జైల్లో ఉంటాడు. నేను జైలు నుంచి తీసుకొస్తాను, నాకు ఈ పని చేసి పెట్టు అంటే, సరే ఆయనకి ఏదో ఇబ్బందులు ఉంటాయి, భార్య, చిన్న కూతురు ఉంటుంది. ఆయన తన వాల్యూస్కి భిన్నంగా, అంటే ఈ దేశంలో మనం ఎప్పటికీ ఇంకా 15 ఏళ్ళు జైల్లోనే ఉంటాము మనం చెయ్యని తప్పుకి, కాబట్టి మనం వాల్యూస్ని కాసేపు పక్కన పెడదామని ఆ బిజినెస్ టైకూనికి ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఈ ఒప్పుకోవడంలో భాగంగా ఏమిటంటే ఒక 4 బెగ్గర్లని బినామీగా తీసుకుని ఆ బెగ్గర్ల పేరుతో ఈ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేసి, అంటే మనీ లాండరింగ్ అనండి, లేదా షెల్ కంపెనీలు అనండి, రకరకాలుగా అవన్నీ క్రియేట్ చేసి ఎవరికి చేరాలో డబ్బు వాళ్ళకి చేరే విధంగా ప్లాన్ చేస్తారు. ఈ సిస్టంలో 4గురిలో ధనుష్ కూడా ఒకడు, ఆయన బెగ్గరు. ఓకే, ఆయన వరకు వచ్చేసరికి ఆ డబ్బు అతను కనిపెడతాడు. ఇదేదో సంథింగ్ రాంగ్, అంటే ఎవరైతే ఆ బెగ్గర్లు ఉంటారో వాళ్ళందరినీ ఆ పని పూర్తిగా కానీ చంపేస్తారు. తనకు కూడా ప్రాణానికి అపాయం ఉందని కనిపెట్టిన ధనుష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించే భాగంలో ఆ డబ్బు ఏమవుతుంది, మిగతా కథ ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళు నాగార్జున గారి మొత్తం ఈ జర్నీ ఏమిటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, మధ్యలో రష్మిక ఎలా కలిశారు, రష్మిక ఎవరు, ఇది ఈ 4 క్యారెక్టర్ల మధ్య నడిచే ఈ సుదీర్ఘమైన సినిమా ఇది. ఓకే, ఈ 4 క్యారెక్టర్లని మనకు రిజిస్టర్ చేసి సినిమా టేకాఫ్ కావడానికి దాదాపు 50 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రష్మిక అయితే ఇంటర్వెల్ టైంకి వస్తారు, అంటే దాదాపు గంట పైన సినిమాకు వస్తారు ఆమె. రష్మిక బిగినింగ్ నుంచి ఉండరు. ఆ క్యారెక్టర్ కూడా మనం ఇంతకుముందు సినిమాల్లో చూసింది, అంటే చూడాలని ఉంది సినిమాలో సౌందర్య క్యారెక్టర్. అది సౌందర్య ఎవరినో నమ్మి కలకత్తాకు వచ్చేసి ఉంటుంది, చిరంజీవి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి అదేదో విలన్ నాట కట్టించే దాంట్లో భాగంగా పనిచేస్తారు. అదే కదా చూడాలని ఉంది సినిమా. దీంట్లో కూడా రష్మిక సేమ్ క్యారెక్టరే. ఆమె బొంబాయికి వచ్చి ఉంటుంది, ఈ ధనుష్ కలుస్తాడు. అది ఏం జరిగింది సెకండ్ హాఫ్ అంతా ఇది ఏమిటంటే ఐడెంట్ సీక్ గేమ్ లాంటిది, డబ్బుకు సంబంధించిన ఐడెంట్ సీక్ గేమ్ లాంటిది. దీంట్లో శేఖర్ కమ్ముల గారి కొత్త విషయము, కొత్త పాయింట్ని మనము ఎక్కడ కనిపిస్తుందంటే, ఒక
కోటీశ్వరులు అంటే ఈ దేశంలోనే కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యక్తి ఒక్క రూపాయి కూడా లేకుండా గుడి మెట్ల మీద బిచ్చం అడుక్కుంటున్న ఒక వ్యక్తి. ఎవరు? ఒక వ్యక్తి విలన్, ఈ దేశంలోనే కోటీశ్వరుడు. హీరోగా వేసిన ధనుష్ ఏమో ఈ దేశంలోనే అత్యంత పేదవాడు. అంటే వానికి నెక్స్ట్ తిండికి కూడా ఉండదు. ఒక రూపాయో 10 రూపాయో అడుక్కునే బిచ్చగాడు అతను. సరే, అతని నేపథ్యం అదంతా చూపిస్తారు, కానీ మనకు అదంతా పెద్ద ఏమీ కాదు. మధ్యలో ఏమిటి, కొన్ని వాల్యూస్ కట్టుబడిన సిబిఐ ఆఫీసరు కొన్ని కారణాల వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆ వాల్యూస్నన్నీ వదిలేసి రాజీ పడి తన భార్య బిడ్డల కోసం ఈ మొత్తం ఈ గేమ్కి ఒప్పుకోవడం. అంటే మనుషుల మరణాల కూడా ఆయన సిద్ధపడి ఉండడం, తనను నమ్మి వచ్చిన వాళ్ళ మరణాలకు కూడా ఆయన సిద్ధపడి ఉండడం అని ఈ ట్రాన్సిషన్ ఉంటుంది. ఈ ఊగిసలాట క్యారెక్టర్ వచ్చి నాగార్జున గారు అద్భుతంగా చేశారు. అతను జిమ్ అనే విలన్ కూడా బాగా చేశారు. ధనుష్ అద్భుతంగా చేశారు. రష్మిక కూడా అద్భుతంగా చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళని ఎక్కడ మనం పేరు పెట్టలేము. కానీ దీంట్లో ఉన్న సమస్య అంతా ఏమిటంటే, ఇప్పుడు కోటీశ్వరుడు పొలిటీషియన్లకు లంచాలు ఇచ్చే క్యారెక్టర్ని మనం 100 సినిమాల్లో చూసాం. ఆ క్యారెక్టర్ని మనకేం అది మన బిగినింగ్ నుంచి ఆ క్యారెక్టర్ మనకు రిజిస్టర్ అయిపోతుంది. మిగిలిన 3 క్యారెక్టర్లు ఏమిటి, వీళ్ళు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు అనే ఒక ఆర్క్ గీసుకోవడంలో శేఖర్ కమ్ముల గారు ఎక్కడో విఫలమయ్యారు. అంటే ఆయన బహుశా కథను విపరీతంగా రాసేసుకొని గంటలు అంటే 4 గంటలు 5 గంటల సినిమా తీసేసి దాన్ని ఎక్కడ ఎలా ఇమర్చాలో, ఎక్కడ ఫ్రేమ్ చేయాలో, ఏది అనే ఒక ఏదో కన్ఫ్యూజన్ ఏదో ఉంది ఆ సినిమాలో. ఎందుకంటే అక్కడక్కడ జంప్స్ ఉంటాయి సినిమాలో. క్లైమాక్స్లో వెళ్ళేసరికి ఆ డబ్బు వ్యవహారాలన్నీ కూడా అంత సులభంగా ఒక బెగ్గర్ ఎలా పరిష్కరించాడు వాడికి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాడికి చదువు రాదు, వాడు నంబర్లు గుర్తుపట్టలేడు, ఏమీ లేదు. కానీ చివరికి వెళ్ళేసరికి వాడు పెద్ద పెద్ద పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏమిటి, ధనుష్లో మామూలుగా ధనుష్ క్యారెక్టర్ అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో కొంచెం హీరోయిజం అంటే రొటీన్ ఫార్ములా సినిమా కమర్షియల్ కాదు ఇది. కానీ ధనుష్ మరీ ప్యాసివ్గా ఉంటాడు. అంటే వల్నరబుల్ అంటారే, ఎవరైనా వాడిని కొట్టి దాడి చేసే విధంగా ఒక బెగ్గర్ ఎలా ఉంటాడు. ఒక బెగ్గర్ని ఎవరైనా పెళ్ళు మీద చెప్పు మీద కొట్టచ్చు కదా, దానికేమి పెద్ద శక్తిమంతుడేం అక్కర్లేదు, అలాగే ఉంటాడు అతను. అంటే ఆ క్యారెక్టర్ అది అంటే ఆ క్యారెక్టర్ చివరికి మారిపోయి ఫైటింగ్లు చేసే విధంగా ఉండడం అనేది కూడా మనకు చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఎట్లుంటాయంటే చాలా పకడ్బందీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంత లూజ్ స్క్రీన్ ప్లే ఉండదు. దీంట్లో ఏమిటంటే స్క్రీన్ ప్లేనే ప్రాబ్లం. అంటే రన్ టైము, స్క్రీన్ ప్లే అంటే మీకు కొత్త క్యారెక్టర్లు వచ్చి కొత్త సంఘటనలు జరిగితే మీకు ఉత్కంటుంటుంది. ఆ 4 క్యారెక్టర్లే ఈయన ధనుష్ పారిపోవడము, నాగార్జున పట్టుకునేకి రావడం, నాగార్జున వాడిని ఎతకడము, రష్మిక హెల్ప్ చేయడం, ఇదేనా సినిమా అంతా మొత్తం ఇదేనా? ఇది ఎంతసేపు అని చూస్తావు నువ్వు? అంటే ఏదో కొత్తది జరగాలి కదా. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఈ సినిమా లేదు. దీనికి కారణం కూడా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్, రష్మిక అనేసరికి ప్రేక్షకుడు ఏదో మిరకల్ చేసి ఉంటాడు, 3 ఏళ్ళు తీశాడు, బాంబేలో తీశాడు అని ఒక దీంతో కాన్ఫిడెన్స్తో పోతాడు. పోయిన తర్వాత అతనికి ఎంతసేపుకి సినిమా ఏదో ముందుకు పోనటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సినిమాలో ఫైనల్గా 2 ప్రపంచాల మధ్య వైరుధ్యమే చెప్పదలుచుకున్నాడా దర్శకుడు, లేదా ఏం చెప్పదలుచుకున్నాడో కూడా మనకి క్లారిటీగా అర్థం కాదు. కానీ కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఒక కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారితే ఒక అప్పుడే పుట్టిన పాప చేతి నుంచి ధర్మం చేయించడము, ఇలాంటి కొన్ని సీన్లు ఆయనే దిగాడు. అంటే డైలాగులు బాగున్నాయి. చైతన్య పింగళి గారని మంచి రైటర్, ఆమె కో రైటర్గా చేశారు, కో డైరెక్టర్గా. ఆ డైలాగులు కూడా బాగున్నాయి. ఆయనే రాసుకున్నారు, వీళ్ళు అందరూ కలిసి రాశారు. కానీ డైలాగులు బాగున్నాయి. కానీ మనకి ఏదో మిస్ అయిపోయినా, ఏదో అసహనము, ఇట్లా కాదు ఈ సినిమా ఉండాల్సింది. ఇంకోటి ఏమిటంటే ఆయన ఈ థ్రిల్లర్లు ట్రై చేయకూడదు. అంటే 25 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా ఒకటే మూసలో నేనేం తీస్తాను సినిమాలని కూడా ఆయన అనుకోవచ్చు. కానీ ఆయనకి ఈ థ్రిల్లర్ ఎలిమెంట్ వర్కౌట్ కాదు. థ్రిల్లర్లు తీసేదానికి వేరే మైండ్ ఉండాలి, కొంచెం పాయిజనస్ మైండ్ ఉండాలి. ఆయనకి ఆ పాయిజనస్ మైండ్ లేదు. ఇదే ఈ సినిమాలో లోపం. తీసుకున్నాడు కానీ కథని, క్రైము, పాలిటిక్స్ ఇవన్నీ తీసుకున్నాడు కానీ ఆ మైండ్ వేరే ఉండాలి. ఆయన మైండ్ అది కాదు. ఆయన తీసుకున్న నేరపూరితమైన కథకి సున్నితమైన స్వభావాలను అద్దడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆ 2 బ్యాలెన్స్ చేయలేడు ఆయన. అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా ఓకే,
మరీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసే సినిమా కాదు, మరీ తీసి పారేసే సినిమా కూడా కాదు. ఒక్కసారి చూడొచ్చు అంటే ముందుగానే ప్రిపేర్ అయితే, బాబా ఇది 3 గంటల 15 నిమిషాలు బీ కేర్ఫుల్ అని ముందుగానే ప్రిపేర్ అయితే ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.